తరలింపు తీహార్ జైలుని చేంజ్ చేస్తున్నారు. ఎక్కడికి ఏందనేది చూద్దాం మనం. ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్ జైలును ఢిల్లీ సరిహద్దుల్లోకి మార్చనున్నట్లు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. రేఖా గుప్తా మీకు తెలుసు కదా, రీసెంట్గానే కొత్త సీఎం. కేజ్రీవాల్ తన పతనం అయిపోయిన తర్వాత రేఖా గుప్తా కొత్త సీఎం వచ్చారు ఢిల్లీకి. ప్రకటించారు. కొత్త జైలు నిర్మాణం కోసం సర్వీసులు ఏర్పాటుకు రూ. 10 కోట్లు మంజూరు చేశారు. 400 ఎకరాల విస్తీర్ణంలో తీహార్ జైలును 1958లో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 13,000 మంది ఖైదీలు ఉన్నట్లు అంచనా. తొలుత ఇది పంజాబ్ ఆధీనంలో ఉండగా 1966లో ఢిల్లీ ప్రభుత్వం టేకోవర్ చేసింది. 1966లో ఢిల్లీ దీన్ని టేక్ ఓవర్ చేసిందట. అయితే ఈ తీహార్ జైలు అనేది చాలా అతిపెద్ద జైలు. అంటే ఆసియా ఖండంలోనే చాలా పెద్ద జైలు అన్నట్టు. ఇది అక్కడి నుంచి తీసుకొని ఇంతకు ముందుకేమో ఇది పంజాబ్ ఆధీనంలో ఉండేదంట. దాని తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే దీన్ని ఎప్పుడు నిర్మించారంటే 1958లో నిర్మించారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది పంజాబ్ ఆధీనంలో ఉండగా 1966లో ఢిల్లీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఢిల్లీ దగ్గరలోకి తీహార్ జైలు వస్తుంది. మరి అక్కడ ఏమైంది ఏంది అనేది మనకు తెలియదు. తీహార్ జైలు అక్కడ ఉన్న ప్లేస్లో ఏమైంది అనేది తెలియదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని 100 ఎకరాలలో మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వ వ్యయం, డబ్బులు, కొన్ని కోట్లు, 1000 కోట్లు దీనికి కావాల్సి వస్తుంది. అప్పుడే 400 ఎకరాల విస్తీర్ణంలో కట్టిరంటే కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు కావచ్చు. మరి ఇప్పుడు ఎంత అవుతుంది ఏంటి అనేది మనం త్వరలో చూడబోతున్నాం. ఇది అయిన తర్వాత ముచ్చట. ఇప్పుడైతే ఒక ప్రకటన చేసారు, ఎప్పటి వరకు ఏందనేది మనం చూడాలి.